హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను పాయా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా అండ్ క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. టైం వేస్ట్ చేయకుండా నేను అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను. 2 ఉల్లిపాయలు, 1 టమాటా, కొత్తిమీర కాడలండి, కొత్తిమీర కడిగి పెట్టాను విడిగా. ఇది కొంచెం కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి. దీంట్లో వచ్చేసి 4 కాళ్ళ మటన్ అనమాట. సో ఈ మటన్లో నేను ఉప్పు, కారం, పసుపు, తగినంత ధనియాల పొడి, తగినంత కారము, అలాగే గరం మసాలా వేసేసి పెట్టాను అనమాట. ఒక 10 మినిట్స్ మాత్రమే ఉంచాను. వెంబట అయినా చేసుకోవచ్చు, కాసేపు ఆగైనా చేసుకోవచ్చు అనమాట. సో నేను ఒక 10 మినిట్స్ మాత్రమే ఉంచాను. ఇప్పుడు మనము ఎలానో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. స్టవ్ వెలిగించేసాను అండ్ ప్యాన్ పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ అయితే చాలా తక్కువ పోసుకోవాలి. నేనైతే చాలా తక్కువ యూజ్ చేస్తాను. నాన్ వెజ్లలో కానీ లేకపోతే మంచిగా కర్రీస్లో కానీ చాలా తక్కువ యూజ్ చేస్తారనమాట. ఓన్లీ ఇది సరిపోతుందన్నమాట. ఇది ఓన్లీ టేబుల్ స్పూన్ అంతే ఉంటుంది, సరిపోతుంది. సో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా మెంతులు, కొద్దిగా 4 మొగ్గ, అలాగే ఒక 7-8 మిరియాలు వేస్తున్నా ఘాటు కోసం. జలుబు తొందరగా తగ్గుతుంది అనమాట. సో చాలా బాగుంటుంది. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. లేదు ఇంత పెద్ద ప్రాసెస్ ఎందుకు అనుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకసారి పెట్టేసి కుక్కర్లో మూత వేసి పెట్టినా కూడా మన కర్రీ చాలా బాగుంటుంది. దాంతోపాటు ఆనియన్స్ వేసేస్తున్నాను అండ్ టమాటా ఏవైతే ఉన్నాయో, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేస్తాను అన్నమాట. ఇలా పెట్టేసుకొని కుక్ అయిన తర్వాత సో తీసి చూసుకుంటే కర్రీ మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా ఇంతకంటే ఎక్కువ మాడకూడదండి, సరిపోతుంది. అండ్ ఏదైతే మనం మటన్ వేస్తుంది కదా, సో అంతా వేసేసుకోవాలి. కొంచెం డార్క్గా అనిపిస్తుంది. సో వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే పాయా సూప్ కాబట్టి వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు ఏదైనా ఉప్పు తక్కువైనా లేకపోతే కారం తక్కువైనా లాస్ట్లో ఫైనల్గా కూడా వేసుకోవచ్చు. సో మీకు మీ కుక్కర్స్కి ఎన్ని విజిల్స్ వస్తాయో దాన్ని బట్టి మీరు విజిల్ పెట్టుకోవాలి. నా కుక్కర్కి అయితే దాదాపు 20 విజిల్స్ వరకు వస్తాయన్నమాట. లేత మాంసం అయితే మనకి 10-15 విజిల్స్కి అయిపోతుంది. సో కుక్కర్కి మూత పెట్టేసి లో ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్లో కానీ కుక్ చేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకున్నాము అని అంటే తొందరగా మాడిపోతుంది. సో అందుకని మీడియం ఫ్లేమ్లో బెటర్ అన్నమాట. సో 25 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాము. ఇది ఇంకా కొంచెం గాలి ఉంది. ఇదన్నమాట, చూసారా వాటర్. సో ఇలా చేసుకుంటేనే పాయా కర్రీ సూపర్గా ఉంటుంది. దగ్గరికి కూడా చేసుకోవచ్చు కావాలంటే. ముక్క కూడా శుభ్రంగా చాలా మంచిగా ఉడికిందనమాట ఇది. సో ఇంతేనండి, చాలా ఈజీ. అసలు ఇందులో సంగటి వేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందంటే చెప్పలేమన్నమాట, అంత బాగుంటుంది. ఇక లాస్ట్లో కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ప్లేట్లో సర్వ్ చేసేసుకొని తినేయడమే. వేడి వేడి పాయా కర్రీ అండ్ సంగటి సూపర్ ఎమ్మీ టేస్ట్ అనమాట.